ఇండియన్ ముజాహిద్దీన్ కీలక సభ్యులు యాసిన్ బత్కల్ సహా 5గురికి సంబంధించి ట్విన్ బ్లాస్ట్లో కీలక పాత్ర వహించారని చర్లపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. కాసేపట్లో వీరికి ఏ రకమైన శిక్షలు పడతాయన్న దానికి సంబంధించి కోర్టు తీర్పు వెలువడించబోతోంది. అయితే ఇప్పుడు మరి ఈ పేలుళ్లకు పాల్పడ్డటువంటి 5గురికి ఉరిశిక్ష పడుతుందా, యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుందా అన్న దానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడించబోతోంది. మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ట్విన్ బ్లాస్ట్లు ఇక్కడ దీనికి ఒక 25 మీటర్ల దూరంలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో 2 ప్రాంతాల్లో కూడా పేలుళ్ళు జరిగాయి. ఈ పేలుళ్లలో 20 మంది చనిపోగా 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. ఆ 3.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన జ్ఞాపకాలు ఈ ప్రాంత వాసులకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ ప్రాంతం చూస్తే గనక ఆ 3.5 ఏళ్ల క్రితం జరిగినటువంటి పేలుళ్ళు మాత్రం గుర్తుకొస్తున్నాయి. ఇక ఒకసారి ఈ ఎన్ఐఏ కేసును తీసుకున్న తర్వాత ఒక ఛాలెంజ్గా స్వీకరించింది. సంఘటన జరిగిన రోజునే, సంఘటన జరిగిన 1 గంట తర్వాత ఎన్ఐఏ పూర్తిగా ఆ రోజు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి అణువణువు శోధించింది. ఆ బాంబు పేలుళ్లకు సంబంధించి ప్రతి అణువణువు శోధించి కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. ఆధారాల వల్లే కోర్టుకు సమర్పించినటువంటి ఆ ఆధారాల వల్లే ఈ సంఘటనలో నిందితులు శిక్షార్హులు అన్న కోర్టు వారం రోజుల క్రితం ఇచ్చినటువంటి కోర్టు తీర్పుకు కారణమన్నది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇప్పుడు మాత్రం ఆ నిందితులకు ఏ రకమైన శిక్షలు పడతాయన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరి వాళ్లకు ఉరిశిక్ష పడుతుందా లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారా అన్నది చూడాల్సి ఉంది. 5గురు మాత్రం చర్లపల్లి జైల్లోనే ఉన్నారు. ఎన్ఐఏ 5గురిని మాత్రం అరెస్ట్ చేసింది. కానీ మొదటి నిందితుడు రియాజ్ బత్కల్ను మాత్రం అరెస్ట్ చేయలేకపోయింది. అతడు పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరు కూడా రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ఇద్దరు సోదరులు. దేశంలో ఎక్కడ పేలుళ్ళు జరిగినా ప్రధానంగా సౌత్ ఇండియాలో పేలుళ్లకు వీళ్లే కీలకమైనటువంటి సూత్రధారులు. అనేక సందర్భాల్లో తప్పించుకున్నప్పటికీ మాత్రం ట్విన్ బ్లాస్ట్లో ఒక సోదరుడు మాత్రమే పట్టుబడ్డాడు. మరో సోదరుడు మాత్రం పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో 20 మంది చనిపోతే దాదాపు 130 మంది గాయపడ్డారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇది అప్పుడు మిర్చి సెంటర్గా ఉండేది. అందులో పనిచేసే వాళ్ళలో కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి వాళ్ళందరూ ఉన్నారు. అలాగే దీనికి ఆనుకొని ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా ఒక 2 గాయపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి ఈ పాన్ షాప్ దగ్గరికి వెళ్దాం. పాన్ షాప్లో కూడా ఒక వ్యక్తి అప్పుడు గాయపడ్డటువంటి వ్యక్తి. మీరే కదా అప్పుడు గాయపడ్డ వ్యక్తి? మీ పేరు? గోపి. ఎక్కడ మీకు ఎక్కడ తగిలింది? మనం చూస్తున్నాం ఈ వేలు పూర్తిగా ఆ రోజు జరిగిన సంఘటనలోనే పోయిందా? అంటే ఏమైంది ఆ రోజు? అది స్పృహ పడిపోయినా బాంబులో 7 తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 1 రోజు తట్టింది. అంటే ఇక్కడ తగిలిందా? గోరు పైన తగిలిందా? అది వేలు పైన ఎగిరిపోయాను. ఇట్లా ఇక్కడ చేయి మొత్తం ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ అంతా. మీకు గుర్తుందా ఆ సంఘటన? ఆ రోజు వేలు తెగి పడిపోవడం అదంతా ట్రీట్మెంట్ అయిన తర్వాత తెలుసు. ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని హాస్పిటల్కి? అంబులెన్స్ వచ్చింది ఆ రోజు. ఇక్కడ తెలిసినారనే. ఇదంతా చూసారా అప్పుడు? లేదా స్పృహ పడిపోయింది. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? ఇక్కడే ఉన్నాం. ఇక్కడ మెట్ల కాడ ఇక్కడే మిర్చి షాప్లో చేస్తుంది. ఇక్కడ టిఫిన్ సెంటర్లో చేస్తుంది పని. మీకు తెలుసా ఇవాళ వాళ్లకు శిక్ష పడబోతుంది అన్న విషయం? వాళ్ళకి ఉరి తీయాలి. వాళ్ళకి అసలు అందరికి ఉరి తీయాలి. అదే ఉరి తీయాలని కోరుకుంటున్నాం. మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందిందా? 50,000 ఇచ్చారు. పూర్తి ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించిందా? అంటే ట్రీట్మెంట్ ఫ్రీ, ట్యాబ్లెట్స్ అవి మేము తెచ్చుకున్నాం బయట. ట్రీట్మెంట్ వరకు ఫ్రీ చేశారు, ట్యాబ్లెట్స్ బయట కొనుక్కున్నాం. వాళ్ళు ఇక్కడే సైకిల్ బాంబు పెట్టారు కదా, మీరు అంతకు ముందు కానీ వాళ్ళు తిరిగిన దాన్ని కానీ ఏమైనా గుర్తుపట్టగలుగుతారా అప్పుడు? లేదు, గుర్తుపట్టలేం. ఎంతోమంది చూస్తాం కదా, అంత గుర్తుంటుంది మాకు.
ఓకే, ఇది గోపి చెప్తున్నటువంటి అంశం. మరొక బాధితుడు ఇక్కడ ఆనుకొని ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటర్లో మరొక బాధితుడు కూడా ఉన్నాడు. ఆ రోజు ఆ సంఘటనకు సంబంధించి అతడు కూడా గాయపడ్డాడు, ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఒకసారి అతడి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ టిఫిన్ సెంటర్ ప్రాంతంలోనే పనిచేసేటువంటి రుక్మారెడ్డి అనే వ్యక్తి, ఒకసారి ఇతను కూడా గాయపడ్డాడు. గాయపడ్డ దానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఆ రోజు గాయపడ్డటువంటి రుక్మారెడ్డి ఉన్నాడు. రుక్మారెడ్డితో కూడా మాట్లాడదాం. ఆ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే బ్లాస్ట్ జరిగిన జాగాలో ఉన్నాను. ఏం జరిగింది అసలు? ఏదో ఫస్ట్ 107 కడ వెళ్ళింది, తర్వాత ఏం వెళ్ళింది అని ఇటు చూస్తుంటే జరిగి ఇక్కడ వెళ్ళింది. ఏమైంది ఆ రోజు జరిగిన సంఘటన? మీకు గుర్తుండే ఉంటుంది కదా, సరే డీటెయిల్గా చెప్పండి. ఇక్కడ చాలా మంది పడి ఉన్నారు, అందరికి చాలా దెబ్బలు తగినాయి, మాకు కూడా దెబ్బలు తగినాయి. దవడకు కానీ చెవులు కానీ అన్ని రక్తాలన్నీ బయటకు వచ్చినాయి. ఇక్కడ కానీ ఈ దవడకు కానీ చాలా దెబ్బలు తగినాయి. ఇమీడియట్గా ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని హాస్పిటల్? అంబులెన్స్లో తీసుకెళ్ళాం, కమల్ హాస్పిటల్. మిగతా వాళ్ళంతా స్పాట్లో అప్పుడే చనిపోయిన వాళ్ళని కూడా మీరు చూసారా? అందరు పడి ఉన్నారు, అందరికి దెబ్బలు తగినాయి, చాలా మంది చచ్చిపోయారు. మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందిందా? అందింది, కానీ ఇంకా మాకు ప్రాబ్లం ఇంకా తగ్గలేదు. ఇంకా చెవులు వినబడట్లేదు, ఈ సౌండ్కు కానీ చెవులు వినబడట్లేదు. అసలు ఏదైనా ఒక గంట సేపటి వరకు అప్పుడప్పుడు వినబడవు. ఎక్కడ మీకు తగిలినట్టు దెబ్బలు? ఎక్కడెక్కడ? ఇక్కడ దవడ భాగంలో, ఇక్కడ చేలో, ఏల్ ఫింగర్కు అప్పుడు కూడా అప్పుడప్పుడు వినపడవు. కస్టమర్లు ఏమంటున్నది కూడా అర్థం కాదు ఒక్కోసారి. ఇంకా ప్రాబ్లమే ఉంది, ఇంకా తగ్గట్లేదు. ఇవాళ వాళ్ళకి శిక్ష ఖరారు కాబోతుంది, మీకు తెలుసా ఆ విషయం? వేయాలి, వాళ్ళకి శిక్ష చేయాలి. శిక్ష చేస్తేనే చచ్చిపోయిన వాళ్ళ మనసుకు శాంతి అవుతుంది. మేము అదే కోరుకుంటాం, వాళ్ళకు కూడా శిక్ష పడాలని కోరుకుంటాం. అంటే వాళ్ళు శిక్షార్హులే అని కోర్టు చెప్పింది, కానీ ఇవాళ ఎంత శిక్ష, ఏం శిక్ష అనేది వాళ్ళకి చెప్పబోతుంది. వాళ్ళ ఉరి శిక్ష పడాలని ఉంది, ఉరి శిక్ష పడాలి వాళ్ళకు. అదే సరైన పరిష్కారం అంటారా? అదే సరైన పరిష్కారం వల్ల అయితేనే చచ్చిపోయిన వాళ్ళది మన శాంతి అవుతుంది. కొన్ని క్షణాల్లో జరిగినటువంటి సంఘటన 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 130 మంది వరకు తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పటికి కూడా ఈ స్పాట్ను చూస్తే ఇక్కడ కానీ అక్కడ 25 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఆ స్పాట్లో కానీ చూస్తే ఆ నాటి జ్ఞాపకాలు వాళ్ళకి ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన తీర్పు వెలువడబోతోంది. కాబట్టి ఏ రకమైనటువంటి తీర్పు ఆ శిక్షార్హులని కోర్టు నిర్ధారించిందో మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి తీర్పులు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సింది.